హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగుతోంది. మోయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన మరొక ముందే తారామతి రిసార్ట్స్ లో మరొక డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈగల్ టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించి అందులో పాల్గొన్న వారికి పరీక్షలు చేశారు. ఇందులో 6గురికి పాజిటివ్ వచ్చింది. తారామతి బరాదరి రిసార్ట్ లో ఇటీవల జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం కలకలం రేపుతోంది. ఈ పార్టీలో సుమారు 36 మంది పాల్గొన్నట్టు సమాచారం. ఇందులో కొంతమంది బాలీవుడ్ నటులు, మోడల్స్, ఇతర హై ప్రొఫైల్ వ్యక్తులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అనుమానం ఉన్న వారందరికీ పోలీసులు అక్కడికక్కడే డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో దాదాపు 6గురికి పాజిటివ్ వచ్చినట్టుగా సమాచారం. పోలీసులు ప్రస్తుతం ఆ ఈవెంట్ నిర్వాహకులను విచారిస్తున్నారు. పార్టీలో నిషేధిత మత్తు పదార్థాలు సరఫరా అయ్యాయా లేదా అన్న కోణంలో కూడా లోతైన దర్యాప్తు జరుగుతోంది. మరిన్ని వివరాలు అధికారిక ఫారెన్సిక్ రిపోర్ట్ల తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది. మొన్నటికి మొన్న మోయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు రాజకీయ నేతలు ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. వీరిని విచారిస్తూ ఉండగానే గోల్కొండ సమీపంలోని తారామతి రిసార్ట్ డ్రగ్ ఈవెంట్ వెలుగు చూసింది. పక్కా సమాచారంతో ఈ పార్టీపై రైడ్ చేసినటువంటి టాస్క్ ఫోర్స్, ఈగల్ బృందాలు రిసార్ట్ లో తనిఖీలు నిర్వహించారు.